బోల్టేయడం నీకే కాదమ్మా, మాకు వచ్చు. ఎందుకు వచ్చావు? చేయనివ్వడానికి. చైన్ ఇవ్వడానికైతే రాత్రిపూట ఇంత రిస్క్ చేయడం దేనికి? పొద్దున్న రావచ్చుగా. అయినా చైన్ వంక పెట్టి పరాయి అమ్మాయి బెడ్రూమ్ లోకి ఏ టైంలో పడితే ఆ టైంలో వచ్చేస్తావా? పరాయి అమ్మాయి ఎవరు? నువ్వు నా లవరేగా. ఏంటి లవరా? నువ్వెప్పుడైనా నాతో ప్రేమగా మాట్లాడావా? సినిమాకో పార్క్కో తీసుకెళ్ళావా? ఎప్పుడైనా ఫోన్ చేసావా? కనీసం ఒక్క SMS అయినా పంపించావా? లవర్ అట లవర్. అసలు ఎప్పుడైనా నాకు ముద్దు పెట్టావా? కనీసం ఒక్కసారి నాకు కౌగిలించుకున్నావా? అబ్బో మగాడు సిగ్గుపడుతున్నాడు. అలాగా, ఇప్పుడే కౌగిలించుకుంటా చూడు. రావయ్యా, ఇక్కడెవరు లేరు. అమ్మో. కళామందిర్లో క్వాలిటీ బాగుంటుందమ్మా. చాలా బాగుంటుంది. ఫ్రంట్ సెక్షన్ పైన అనుకుంటా. సారీ. ఇలాగే వదిలేస్తే రేపు ఇంకో అమ్మాయిని ఇలాగే తీసేస్తాడు. చాలా జల్దీరిందా? ఇంకా దొరదగా ఉందా? ఏముందిరా అక్కడ? 50 కేజీల మాంసం. అదే మాంసం కొట్టుకెళ్ళావు అనుకో, ఇంతకు 10 రెట్లు దొరుకుద్ది. తెచ్చి ముఖానికే సుత్తుకో. ఏంటి వాడిని వదిలేసా? నేను కదా వాడిని కొట్టాలి. ఓ వస్తున్నా, నీ దగ్గరకే వస్తున్నా. ఏంటిది ఉట్టి చెడ్డీ వేసుకుని రోడ్డు మీదకి వచ్చావు? హలో, ఇది స్కర్ట్. అది నీకు స్కర్ట్ మా, నాకు చెడ్డీ. ఇదేంటి జాకెట్ లాగా ఉత్త బ్రాతో వచ్చావు? ఇది స్లీవ్లెస్. ఓకే, అసలు అది నీకు స్లీవ్లెస్, నాకు బ్లౌజ్లెస్. బొడ్డుకు లోలాకులు పెట్టడం, తొడల మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం, ఇదేనా ఫ్యాషన్ షోనా, ఫ్రీ ఎగ్జిబిషనా? మైండ్ యువర్ బిజినెస్. చూడమ్మా, దేవుడు ఆడదాన్ని పుట్టించింది మగవాడి కోసం, మగవాడిని పుట్టించింది ఆడదాని కోసం. వాళ్ళ అవసరాలు తీర్చడానికి వీళ్ళు, వీళ్ళ అవసరాలు తీర్చడానికి వాళ్ళు. ఒక అమ్మాయి ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చల్ని మొగుడు చూడాలి, జనం కాదు. ఇలా పబ్లిక్ షో పెట్టావనుకో, చెయ్యేసేవాడు చెయ్యేస్తాడు, ఈలేసేవాడు ఈలేస్తాడు. చూస్తే ప్రతివాడు నువ్వే కావాలని కోరుకుంటాడు. నేను కూడా కోర్టులో ఎప్పుడు ఇలా వాదించలేదే. నువ్వు కోర్టుకు వెళ్ళింది ఎప్పుడు? వద్దు, అలా చూడొద్దు. పద్ధతిగా లంగావోని కట్టుకొని అచ్చమైన తెలుగింటి ఆడబడుచులా వచ్చావనుకో, అందరూ నిన్ను మహాలక్ష్మిలా చూసి 2 చేతులెత్తి దండం పెడతారు. అర్థమైందా? ఈ సిటీలో నేను ఎవరో అందరికీ తెలుసు. నువ్వు నా కూతురునే తెలుసు. పోయింది మన పరువే కదా, నువ్వు కొంచెం కోపం తగ్గించుకోవాలమ్మా. ఏం డాడీ, టిఫిన్ వడ్డిస్తారనుకుంటే తిట్లు వడ్డిస్తున్నారు. ఏం నాన్న, చెల్లెల్ని నడి రోడ్డు మీద అవమానించండి, ఊరికి వదిలేసి వచ్చారా? నా కంటికి ఇంకా అది చిన్నపిల్లరా. ఇంతకాలం అది ఏ డ్రెస్ వేసుకున్నా ఏం చేసినా నాకు తప్పనిపించలేదు. కానీ జనానికి అలా అనిపించదుగా. అతను చెప్పిన విధానం తప్పు కావచ్చు, కానీ అతను చెప్పిన విషయం కరెక్ట్. అరకప్ప లేకపోతే పావు కప్పు. నేను ఫుల్ కప్. ఇక్కడ శివకాశి అని ఒకడున్నాడే, ఎక్కడ్రా? శివకాశి అంటే ఒక్కడా కాక వాడేమన్నా 10 మందితో సమానమా? పిలవరా వాణ్ణి. శివకాశి ఈ ఎంట్రీ కాదు, అక్కడ నో ఎంట్రీలో చాలా మంది వస్తున్నారు. ఇది 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 ఇదే నేను నీళ్ళు కోరుకున్న మార్పు. ఇప్పుడు అచ్చమైన తెలుగు అమ్మాయిలా అందంగా లక్షణంగా ఉన్నావు. అది సరే, ఏదో లంగా ఓణి చీరా జాకెట్ అని మా చెల్లికి క్లాస్ పీకావట.
చెల్లె అవును, నేను నా చెల్లి కవల పిల్లలో ఒకేలా ఉంటాం. నా పేరు దేవి, నా చెల్లి పేరు శ్రీదేవి. శ్రీ దేవా? అవును, నేను లోకల్. చిన్నప్పటి నుంచి ఇక్కడే చదివాను కాబట్టి ఇదే స్టైల్లో ఉంటాను. కానీ నా చెల్లి ఫారెన్లో చదువుకుంది, తను ఆ స్టైల్లో ఉంటుంది. అవును, నువ్వేంటి ఆడవాళ్ళు చీర కట్టుకొస్తే మహాలక్ష్మిలా చూసి చేతులెత్తి దండం పెడతానన్నావంట? యా యా యా. ఇదిగో నా దోస్తు దోసకాయల అనసూయమ్మ సాంప్రదాయబద్ధంగా లంగావణి వేసుకొచ్చింది. పెట్టు దండం. పెట్టుకోరా దండం. ఏంటి ఆలోచిస్తున్నావు? పోనీ బాలీవుడ్ నుంచి మా కజిన్ సిస్టర్స్ వచ్చారు, వాళ్ళకి చెప్తావా? బాలీవుడ్ నుంచి అంటే ఐశ్వర్యారాయ్, ప్రీతి జింగానియా, బిపాసా బసు అందరూ వచ్చుంటారు. అక్కా ఏంటి బాయ్యా దండేసి దండం పెడతాన్నావుంటగా? పెట్టు బాయ్యా పెట్టు. ఏంటి పెట్టేది? అవతల మా లవర్ వెయిటింగు. లవ్వరా? అవును, ఇవాళ ఫిబ్రవరి 14th కదా. అయితే లవర్స్ డే కదా. అయితే లవర్స్ కదా. మీకు లవ్వర్సా? అవును, అర్జెంట్ గా పార్కుకు వెళ్ళాలి. పొదలుగాలి, చెమటలు పట్టాలి. చెమటలు పట్టడానికి పార్కుకు దేనికే? ఆ? ఇక్కడే పట్టిస్తా, ఉండండి. ఆ? ఇలాగే మీ అందరికి మిలిటరీ మర్యాదే. ఆ? ఏయ్, ఎటువంటి డ్రెస్ వేసుకున్నా నీ చెల్లె పద్ధతిగా ఉంది. నువ్వేంటే ఓనీ వేసుకున్న వీధిలోడిలాగా ఉన్నావు. ఏయ్, అంత కరెక్ట్ గా మా ఇద్దరి మధ్య తేడా ఎలా కనిపెట్టావు? అదో గొప్ప టాలెంట్ మా. నిన్ను కన్నా నీ అమ్మ కనిపెట్టలేదు, నీ బాబు కనిపెట్టలేదు. ఏయ్, హలో, మధ్యలో డిస్టర్బ్ చేయకు. ఈ శివకాశి ఏ బోల్ట్ ఏ బండితో టక్కుమని కనిపెట్టేయగలడు. నువ్వు లెక్క. అయినా ఈ శివకాశి లుకే వేరు. అన్నా నీ స్టైల్లో 5 టర్నింగ్ ఇచ్చుకో అన్నా. ఇప్పుడు నడవన్నా. శివకాశి అదేమన్నా సెట్టు పడుతున్నావు, స్ప్రే కొట్టినట్టు కొడుతున్నావు. ఈ శివకాశికి ఫైర్ కూడా స్ప్రే లాంటిదే పీపీ. ఎవడ్రా వాడు మనల్ని చిటికేసి పిలిచేది? ఎవడ్రా వాడు కాదు, ఎవత్రాది అనాలి. ఆ? ఓ, ఏంటమ్మా బుజ్జి, నేను ఐ లవ్ యూ చెప్పగానే నిద్ర పట్టక నా కోసం వచ్చేసావా? నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి కానీ మిస్ వరల్డ్ వచ్చి నీ ఒళ్ళో వాళ్తుంది. ఈ లోకల్ టాలెంట్ లెక్క. ఏయ్ ముయిరా, నన్నా నీ మీదకి మందిని తీసుకొచ్చింది నేను, నీతో బైక్ మీద వచ్చింది నేను, నా చైన్ తీసుకుంది నువ్వు. మన ఇద్దరి గురించి చెప్పింది ఆ ప్రొఫెసర్. నువ్వు ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే నాకు చెప్పాలి కానీ నా చెల్లికి ఎందుకు చెప్పావు? చెల్లికా? ఏంటి కాన్వెంట్ బేబీ శ్రీదేవికా? అవును, నీలాంటి లోకల్ పార్టీ ఐ లవ్ యూ చెప్పడంతో అది పబ్లిక్ లో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగేసింది. హలో, అపోలోలో ఉన్నావా? అపోలోనా? నువ్వెక్కడున్నావమ్మా? చెల్లికి సీరియసా? చెల్లెలేంటమ్మా? ఏంటి డాక్టర్ చేయి దాటిపోయిందన్నారా? ఏంటమ్మా పిచ్చి మాటలు? బ్రతకడం కష్టమా? చాలు నాన్న, దాని చావుకి వీళ్లే కారణమని చెల్లి దగ్గర మరణ వాంగ్మూలం తీసుకోండి. ఇదిగో చూడు వెల్లింగు, నా చెల్లికి జరగరాందేమైనా జరిగితే నిన్ను మాత్రమే కాదు, ఈ చుట్టూ ఉన్న ఈ పొట్టోణ్ణి, బండోణ్ణి, తెల్లోణ్ణి, బట్టతలోణ్ణి ఏ ఒక్కరిని వదలను. నీ అందరి చేతులకి సంకెళ్ళు వేయించలేదో నేను నా చెల్లికి అక్కనే కాదు. ఏ శివకాశి ఏంటిది? ఏ బోల్ట్ ఏ బండితో చెప్పేస్తాను, అక్క చెల్లెలు డిఫరెన్స్ చెప్పేస్తానన్నావు. నా లుక్కే వేరన్నావు. నీ లుక్ మారితే ఏమిటో తీసుకెళ్లి బొక్కలో పెట్టేటట్టున్నారు. అది ఎప్పుడు చేస్తుందో, పోలీసులు ఎప్పుడు వస్తారో. పోలీసులా? పోలీసులు అంటే మామూలు పోలీసులు కాదురా, అది లేడీ కేసు. లేడీ పోలీసులు వస్తారు. లేడీ పోలీసులా? రేయ్! ఆడపిల్లల ప్రాణాలతో ఆటలాడుతున్నారా అయ్య బాబోయ్. అరే శివకాశి, 5 నిమిషాలు పర్మిషన్ ఇరా, ఇంటికెళ్ళి చెడ్డేసుకొని వస్తాను. ఆ చెడ్డి కాదు, షార్ట్స్. నీ అబ్బా అది నీకు షార్ట్స్, శివకాశికి మాత్రం చెడ్డి కాదా శివకాశి? అరే అరే, ఇప్పుడు మ్యాటర్ అవసరమా? ఆ చెడ్డి మ్యాటర్ కదరా హత్య వరకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఏం చేయాలరా పీపీ? ఓ మంచి ప్లేట్ అని కదా. నేను ప్లేట్ అని అనుకో. ఎవరు నుండి వాళ్ళు బయటకు వస్తారండి?
ఇంట్లో ఓటర్లు ఉన్నారా? రామరామా, ఇల్లన్నాక హోటల్ ఉండకుండా ఉంటారా? ఏంటి, ఇది మీ ఇల్లా? ఈ ఇల్లు ఏ ఊర్లో ఉందట? ఈ ఊర్లో ఉంది. ఈ ఇల్లు ఈ ఊర్లో ఉండగా మాది ఈ ఊరు కాక ఏ ఊరు అవుతుంది? అసలు నీకు ఓటుందా? నీకుందా? ఆ? ఆ, మరి నీకు ఓటున్నప్పుడు నాకెందుకుండదు? ఆ, మిమ్మల్ని హైదరాబాద్ లో ఎక్కడో చూసినట్టు. షూ! అయితే మీ ఓటు మా గుర్తుకే. ఓటు ఎలా వేస్తారు? ఓహో, మీకు ఓటేయటం రాదా? సరే, నేను నేర్పిస్తా. ఓటేసే ముందు వేళ్ళ తీసుకొని సరేస్తారు. ఏ వేలుకి సిరా రాస్తారు? ఈ వేలు. అందరు రండి. ఏంటమ్మా శ్రీదేవి పిలిచావా? అయ్యయ్యయ్యయ్యో. భగవంతుడా, అయ్యో. ఇదేవి పిలిచావా? చిన్న పెద్దనాన్న రెండు ఓట్లు పిలిస్తే ఇన్ని ఓట్లు వచ్చాయరా? ఇదిగో నా చెయ్యి పట్టుకున్నాడు. ఏమిటి చేయి పట్టుకున్నాడా? చేయి పట్టుకోవడం అంటే ఏమిట్రా? అప్రాచ్యమా చేయి పట్టుకోవడం అంటే ఏంటండి? అయ్యయ్యో. అవ్వా మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా. ఏమండి, నేను ఆ అమ్మాయి చెయ్యి పట్టుకోలేదు, ఉట్టి వేలు తాకా. వేలు తాకావా? ఆ. వేలు ఎక్కడుంది నాయనా? చేతిలో. చెయ్యి ఎక్కడుందయ్యా? బాడీలో. అయ్యయ్యో భగవంతుడా, పరాయి పుచ్చిన బాడీ అంతా తాకాడు. ఏమిటి నీ బాడీ మొత్తం తాగాడా? మసి మసి చేశాడా? మసి మసి చేశాడా? ఇదిగో, మర్యాదగా చెప్తున్నాను, క్షమాపణ చెప్తే చెప్పు, లేకపోతే ఏంటది? పుండకేస్తారా బాబు? క్షమాపణ అడగరా, 4 ఓట్లు పెడతారా బాబు? సారీ చెప్పు. సరే, క్షమించుగా. ఏంటి వీధిలో నిలబెట్టి చెప్తున్నావు? బిచ్చమా? నీకంత సిగ్గుగా ఉంటే లోపలికొచ్చి సారీ చెప్పు. ఏమైందండి? మావన్నీ ఇన్వాలిడ్ ఓట్లు. మరి లోన్ రెండు లోపలుండే 2 సాలిడ్ వ్యాలిడ్. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. హలో హలో. ఇక్కడ హుండై హనుమంతరావు అంటే ఎవరు బాబు? హుండై హనుమంతరావు. మైక్ మూసి మాట్లాడినా, పబ్లిక్ గా మాట్లాడినా. ఏం మాట్లాడతావు? నీ కూతుర్ని లవ్ చేస్తానని కంప్లైంట్ ఇచ్చావంటగా? అది కంప్లైంట్ కాదు, నేను రాయకుండానే నువ్వు నీ కూతురికి ఇచ్చిన నా లవ్ లెటర్. ఈ క్షణం నుంచి ఈ శివకాశి నీ కూతుర్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇలాంటి లవ్ కాదు బాబు, ప్రాణానికి ప్రాణం, హార్ట్ టు హార్ట్ అంటారే, అంత గట్టి లవ్ అన్నమాట. న్యూసెన్స్ చేయకుండా మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళిపోతా. నీ కూతురు చెవిలో డైలాగ్ కొట్టి, 1/2 గంట క్రితం వరకు నీకు నాకు నో ఫీలింగ్స్, కానీ ఇప్పుడే లవ్ మధ్యలో దూరింది. బుజ్జి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను 3 సార్లు చెప్తే నువ్వు ఒకసారి కూడా చెప్పవా? ఏది చెప్పు. కుదరదమ్మా, లేకపోతే మైక్ పగిలిపోద్ది. సేమ్ టు యు. సేమ్ టు యూ ప్లస్ టు యూ కాదమ్మా, ఐ లవ్ యూ అని గట్టిగా చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. చెప్పు చెప్పు. ఐ లవ్ యు. ఫీల్ లేదమ్మా, ఫీల్ ఫీల్ కావాలి. ఐ లవ్ యు. అదే మామా, ఈ రోజు నుంచి మేమిద్దరం ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ లవ్ చేసుకొని, తర్వాత పెళ్లి చేసుకొని, ఆ తర్వాత 5 కానీ 6 కానీ ఓ 10 మందిని కనేస్తాం. వాళ్ళతో ఆడుకోవడానికి, చుచ్చు పోయించుకోవడానికి రెడీగా ఉండే. పెళ్లి పాటలు వద్దు బ్రదర్, లేటెస్ట్ లవ్ సాంగ్ వేసుకో.